కొంతమంది అసలు వాక్యం చదవరు. వాక్యం చదవకపోతే దేవుడికి ఏం నష్టం కాదు, కానీ చదవకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. అప్పట్లో బంగారు గనులయ్యే దొరుకుతుండే. రాజులు ఎప్పుడో ఎక్కడో దాచేసినవి వాళ్ళకి ఒక మ్యాప్ పెట్టేవారు అన్నమాట. ఆ మ్యాప్ ఎక్కడో దిక్కున దాచేవారు. ఆ మ్యాప్ ఉందంటే ఇంకా అది ఎక్కడుందో తెలిసిపోయినట్టే. ఇప్పుడు దేవుడు మనకి ఒక బంగారు గని లాంటిది ఇచ్చి దాని మ్యాప్ ఇదేమాట బైబిల్. మీ బైబిల్ నలిగితే మీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. ఏమంటే చాలా మంది బైబిల్ చదవడానికి టైం లేదంటారు. ఆఫీస్ బిజీ, వ్యాపారం బిజీ. అబ్బే కాదహలా. మీరు ఎంత బైబిల్ బాగా చదువుతారో మీ కుటుంబం అంతా దీవించబడుతుంది. టార్చ్ లైట్ లేకుండా చీకట్లో పోతే ఎలాగుంటుంది? ఏదో ఒకటి తగిలిచ్చేసుకుంటానే ఉంటారు. ఎందుకు అంటే సరిగా చూడరమాట వాళ్ళు నడిచేటప్పుడు. మనకి త్రోవలో వెలుగునిచ్చేది ఎవరంటే దేవుని వాక్యం. సరిగ్గా ప్రతి విధమైన అయోమయాలు, ప్రతి విధమైన కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్గా చేసేది దేవుని వాక్యం అయి ఉంది. మీరు ఏం చేస్తే దీవించబడతారో అలా మిమ్మల్ని నడిపించబోతుంది.